హాయ్ హలో వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఓజీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న గ్యాంగ్స్టర్ డ్రామా సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా మీద అయితే రిలీజ్కి ముందే విపరీతమైన బజ్ అయితే వచ్చేసింది. ఈ సినిమాకి సంబంధించి ఒక చరిత్ర సృష్టిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో ఓజీ కంటెంటే వైరల్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకి సంబంధించి ఒక వార్త అయితే వైరల్ అవుతుంది. ఈ సినిమా దాదాపు 200 కోట్లకు పైగా బిజినెస్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అయితే విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే ఈ సినిమాకి ఉన్న విపరీతమైన క్రేజ్ కావచ్చు, ఈ సినిమాకి సంబంధించి ఓవర్సీస్లో ఇప్పటికే ప్రీ బుకింగ్ సేల్స్ కావచ్చు, ఇవన్నీ చూసుకుంటే ఈ సినిమాకి అయితే బజ్ అయితే విపరీతంగా ఉంది. ఈ సినిమాకి ఎప్పుడెప్పుడు వస్తుందా థియేటర్లోకి అని ప్రేక్షకులు అయితే ఎదురు చూస్తున్నారు. అటు మెగా ఫ్యాన్స్తో పాటు కామన్ ఆడియన్స్ కూడా ఓజీ ఎప్పుడు వస్తుందా ఎప్పుడు చూద్దామని ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇటు పవన్ కళ్యాణ్ నుంచి ఎలాంటి సినిమా ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారో అలాంటి స్టోరీతో రాబోతుంది, గ్యాంగ్స్టర్ డ్రామాగా రాబోతుంది. ఎందుకంటే ఒకప్పుడు చూసుకోవచ్చు, పవన్ కళ్యాణ్ వరుస ఫ్లాపుల్లో ఉన్నప్పుడు హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ సినిమాతో ఆయనకు ఎక్కడా లేని ఒక రికార్డు సృష్టించే సినిమాని అయితే అందించారు. ఇప్పుడు హరీష్ శంకర్ తర్వాత ఇటు సుజీత్ ఆ క్రెడిట్ని తీసుకోబోతున్నారు. ఎందుకంటే ఈ వరుస ఫ్లాపుల్లో ఉన్న పవన్ కళ్యాణ్ ఏదైతే హరీష్ శంకర్ గట్టెక్కించి ఒక గబ్బర్ సింగ్తో ఒక తిరుగులేని చరిత్ర సృష్టించే సినిమాని ఇచ్చారు. ఇప్పుడు ఓజీ ఆ తర్వాత అలాంటి సినిమా కాబోతుంది. పవన్ కళ్యాణ్ కెరీర్లో ఇదొక మైల్ స్టోన్ సినిమా కాబోతుంది, ఇదొక రికార్డులను సృష్టించే సినిమా కాబోతుందని అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే చెప్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఇటు చూసుకుంటే ఈ సినిమాకి సంబంధించి థియేట్రికల్ బిజినెస్ కూడా భారీగా జరిగే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు. ఆంధ్రాలో ఈ సినిమాకు 80 కోట్లకు పైగా బిజినెస్ జరిగే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే సీడెడ్ చూసుకుంటే 23 కోట్లకు సంబంధించి బిజినెస్ జరగవచ్చని అయితే అంచనా వేస్తున్నారు. ఇక నైజాంలో విషయానికి వస్తే 80 కోట్లకు పైగా ఈ సినిమాకి సంబంధించి థియేట్రికల్ బిజినెస్ జరిగే అవకాశం ఉందని అయితే ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఈ సినిమా గాంగ్స్టర్ డ్రామాగా వస్తుంది. పవన్ కళ్యాణ్ కెరీర్లోనే ఒక విపరీతమైన బజ్జున్న సినిమా కావడంతో ఈ సినిమా మీద అంచనాలు ఆ విధంగా ఏర్పడాయి. మరి గ్యాంగ్స్టర్ డ్రామా సినిమా కావడంతో అటు నార్త్లో కూడా ఈ సినిమాకి సంబంధించి క్రేజ్ విపరీతంగా ఉంది. మరి గ్యాంగ్స్టర్ సినిమాలకు నార్త్లో ఎక్కువ బిజినెస్ ఉంటుంది కాబట్టి అక్కడ కూడా దాదాపు ఒక 80-70 కోట్లు వచ్చే అవకాశం ఉందని కూడా ట్రేడ్ పండితులు చెప్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఓవరాల్గా చూసుకుంటే ఓజీ సినిమా 200 కోట్ల క్లబ్లోకి చేరడం ఖాయమని కూడా చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ కెరీర్లోనే తొలిసారి 200 కోట్ల క్లబ్లో చేరే సినిమాగా ఓజీ రికార్డు సృష్టించిందని కూడా చెప్తున్నారు. మరి ఈ అంచనాలన్నీ కరెక్ట్ అయితే పవన్ కళ్యాణ్ కెరీర్లో తొలి 200 క్రోర్ క్లబ్లో చేరే సినిమాగా ఓజీ అయితే నిలవనుంది. ఎందుకంటే ఈ సినిమాకి సంబంధించి బుకింగ్స్ ఎప్పుడెప్పుడు ఓపెన్ అవుతాయని తెలుగు ఆడియన్స్ అయితే ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే యుఎస్ఏలో బుకింగ్స్ ఓపెన్ అవగా అక్కడైతే అన్నీ ఫుల్ అయిపోయాయి. ఇంకా థియేటర్లు పెంచమని కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి ఈ నెల 19వ తేదీ ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ ఓపెన్ కాబోతున్నాయి. ఎందుకంటే ఈ సినిమాకి ఇంకొక ప్లస్ కూడా ఉంది. ఇటు అఖండ 2 వాయిదా పడడం కూడా ఓజీకి ఒక ప్లస్ కావచ్చు. ఎందుకంటే సినిమా సోలోగా రిలీజ్ కాబోతుంది. ఓజీ ఏ సినిమా కూడా లేదు. ఇప్పుడు ఈ వీక్లో చూసుకుంటే మిరాయి హిట్ అయింది. మిరాయి తర్వాత ఇంకా 2 వీక్స్ గ్యాప్ ఉంది కాబట్టి మిరాయి 2 వీక్స్లో రికార్డ్ కలెక్షన్స్ అయితే క్రియేట్ చేసే ఛాన్స్ ఉంది. మరి ఆ తర్వాత సెప్టెంబర్ 25 నుంచి మొత్తం ఓజీ మంత్గా ఆల్రెడీ ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. సెప్టెంబర్ 25 నుంచి ఓన్లీ కేవలం ఓజీ ఫీవర్ మాత్రమే తెలుగు రాష్ట్రంలో థియేటర్ల వద్ద కనిపించే పరిస్థితి అయితే ఉంటుందని కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకి సంబంధించిన బిజినెస్ అయితే విపరీతంగా జరిగే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. మరి ఈ సినిమా 200 కోట్ల క్లబ్లోకి తీసుకెళ్తుందా, ఇంకా ఎక్కువ రికార్డులు సృష్టిస్తుందా అనేది కూడా మనం వేచి చూడాలి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ సినిమాకి సంబంధించిన బజ్ అలా ఉంది. ఓజీ ఎక్కడ చూసినా, సోషల్ మీడియాలో చూసినా, ఎక్కడ చూసినా ఇప్పుడు ఓజీ మంత్రాన్ని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే జపిస్తున్నారు. అటు బర్త్డే అప్పుడు కూడా చూసుకోవచ్చు, ఓజీకి సంబంధించిన కటౌట్స్ లాంచ్ చేశారు. ఓజీకి సంబంధించిన ఏదైతే సాంగ్స్ వచ్చాయో వాటిని ఎంజాయ్ చేస్తూ, ఆ గ్లింప్స్ని ఎంజాయ్ చేస్తూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఒక ఫీస్ట్ లాగా, పండగ వాతావరణం లాగా పవన్ కళ్యాణ్ బర్త్డేని అయితే సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ 25 అయితే వాళ్ళకి ఒక ఇంకా పెద్ద పండుగలాగా కూడా ఉంటుందని కూడా మనం చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇప్పటికే, ఎందుకంటే హరిహర వీరమల్లో టైం నుంచే ఓజీ అని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే జపిస్తున్నారు. ఆ జపాన్కి సంబంధించి ఆ సినిమా త్వరలో రాబోతుంది. మరి సుజిత్ ఎలాంటి కంటెంట్ను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అందించనున్నాడు, ఇప్పటికే వస్తున్న ఫీడ్ కావచ్చు, ఇప్పటికే రిలీజ్ అయిన కంటెంట్ చూసుకుంటే అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్లో ఒక గూస్ బంప్స్ తెప్పించేలాంటి కంటెంట్ అయితే ఉంది. ఎందుకంటే అటు టీజర్లో చూసుకోవచ్చు, అలాగే గ్లింప్స్లో చూసుకోవచ్చు, పవన్ కళ్యాణ్ కటౌట్ చూస్తుంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే పిచ్చెక్కిపోతున్నారు. ఎందుకంటే చాలామంది థియేటర్లో తగలబడడం ఖాయమని కూడా అంటున్నారు. మరి సినిమా రిలీజ్ రోజు ఎలా ఉంటుంది హంగామా ఏంటి అనేది కూడా మనం వేచి చూద్దాం.